ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతేవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమండి కనీసం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి, ఎందుకంటే అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు. అయితే నేను ఇందులో ఆదాయం ఒక్కటే కాదు, అంటే మనకి ఆరోగ్యము, రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి, అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభ లగ్నానికి మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు బుధుడు అవుతాడు. అయితే ఆ బుధుడికి పంచమాధిపత్యం కూడా రావడం వల్ల మీ ఆలోచన మీ ధనము అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే మీ ప్లానింగ్. అయితే ఎప్పుడు కూడా మీ లగ్నానికి బుధుడు పాడవకూడదు. పాడయ్యాడు అంటే అక్కడ అర్థం ఏమిటంటే మీకు రావాల్సింది ఎక్కడో ఆటంకపడుతుంది. మరి ఆటంకపడుతున్నప్పుడు దాన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలి, ఏ మంత్రము మీకు ధనయోగాన్ని ఇచ్చేలాగా యాక్టివ్ అవుతుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓం శ్రీమాత్రే నమ మరియు అదేవిధంగా ఓం కాళికాదేవి నమ. ఈ రెండు మంత్రాలు మార్చి మార్చి కనుక మీరు చేయగలిగితే 100% మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. ఇంకా ఏదైనా చేయాలంటే ఓం నమో నారాయణాయ, ఈ మూడు కలిపి కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. మరి దీంతో పాటు మీరు ఎటువంటి పదార్థాలు దానముగా ఇవ్వాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ప్రధానంగా ఇవ్వవలసినటువంటివి కందులు అండి. గుర్తుపెట్టుకోండి, కందులు. చాలామంది కందులు కాదండి కందిపప్పు ఇవ్వమంటున్నారు మా పంతులు గారు, వాడుకోవడానికి బాగుంటుంది అంటే ఇవ్వండి, తప్పేం కాదు. కానీ ముడి కందులు ఇవ్వడమే చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా గోధుమలు, ఈ రెండింటినీ వీలున్నప్పుడల్లా ఆదివారము, మంగళవారం నాడు ఇవ్వండి. అలాగే దీంతోపాటు మనకు అనిపిస్తుంది ఏమిటండి మరి ఇది ఇస్తే ఎందుకు అలా అవుతుంది అంటే, ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. మనం చూడండి, మనం మంచి బిల్డర్ అవ్వాలి, ఏం చేస్తాం, రోజు కంటిన్యూస్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు జిమ్కి వెళ్తాడు, దానికి తగ్గ ఫుడ్ తీసుకుంటాడు, ఏ వదిలేయాలో వాటిని వదిలేస్తాడు. అంటే ఈ ఈ పలానా ఫుడ్స్ తినకూడదు అని చెప్తాడు జిమ్లో ట్రైనర్. ఎగ్జాక్ట్లీ తినను, ఎప్పుడు పడితే అప్పుడు తినకు, ఈ టైంలో ఈ ఫుడ్ తీసుకోండి. అది ఎలాగో ఒక బాడీ బిల్డ్ అవ్వడానికి ఎలా అయితే మనకి పలానా తీసుకుంటే అవుతుందో, సేమ్ యాజ్ ఇట్ ధనయోగానికి కూడా ఇలాగే అవుతుంది. కాకపోతే ధనయోగం కలగాలనుకునేటువంటి వ్యక్తి ముఖ్యంగా ధనస్థానాన్ని, వాక్ స్థానాన్ని ఒకటిగా చెప్పారు శాస్త్రంలో. కాబట్టి వాక్కు సంబంధంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. మీకు అనిపించవచ్చు ఏమండి ఆయన పెద్ద సేటు ఉన్నాడు, మాట్లాడితే తిడతాడండి, ఆయన బాగా డబ్బులు వస్తున్నాయంటారు. అది పూర్వజన్మ పుణ్యం ఉండడం వల్ల, ఆ పుణ్యం వల్ల డబ్బులు వస్తున్నాయి. ఆయన ఏదో నోటితో అబద్ధాలు ఆడడం వల్ల అలా కాదు. ఇక్కడ ఏంటంటే సత్యం గనక, ధర్మంగా గనక మనం ఉండగలిగితే, శాస్త్రాల్లో ఉంది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని, ధర్మమే మనం రక్షిస్తుంది. వీటితో పాటు చేయవలసినటువంటి కొన్ని విధి విధానాలు ఏమిటి అంటే, మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమ, అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అయి నమ. ఈ మంత్రం మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ గ్రోత్కి. మీరు అనుకోవచ్చు ఏమండి మరి నేను ఈ మంత్రాన్ని ఏ పని చేయకుండా, ఏ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని చేసుకుంటే వస్తుందా? నేను ఒక మాట చెప్తాను. ఈ మంత్రం చేయగానే ఫస్ట్ మీకు ఇంట్లో కూర్చోబుద్ధి కాదు. ఈ మంత్రానికి ఉన్నటువంటి ఎలాంటిదంటే, ఎలాంటి పవర్ అంటే, ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఎవరైనా రోషంగా ఒక మాట అన్నారు, నువ్వెందుకు పనికిరావరా అది ఇదే, కొడుకు ఏం చేస్తాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఇంట్లో అలా సైలెంట్గా కూర్చోడు. ఎందుకు? ఆ మాటల ద్వారా మీకు ఆ చలనం కలిగింది.
లేదా కొంతమంది మీతో ఛాలెంజ్ చేస్తారు, నువ్వు ఈ పని చేయలేవని. ఎందుకు చేయలేనని చెప్పి చేస్తారు. అంటే ఏమిటి, ఒక మాటకి ఒక ఎనర్జీని, ఒక ఉద్రేకం వచ్చేలాగో, ఒక కోపం వచ్చేలాగో, ఒక పట్టుదల వచ్చేలాగా ఎలా ఉంటుందో, కొన్ని అక్షరాలకి, అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో చూడ్డానికి నామంలాగా అనిపించేటువంటి దానికి మీ ఆలోచన విధానాలు ఇంట్లో కూర్చొని ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి, నేనేం చేయాలి, ఏ తపన, నేను ఎట్లా ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చక్కటి ఆలోచన మీకు ఇచ్చేలా చేసి రైట్ రూట్లోకి వెళ్ళేలాగా చేస్తుంది ఆ మంత్రం. అప్పుడేంటి, సరే నేను పలానా కోర్స్ చేయాలి, ఇవాళ రేపు డిమాండ్ దీనికి ఉంది కాబట్టి చేస్తాను అనే దాంట్లో వెళ్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధన ఒక ఎత్తు అయితే, మీ పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఆ మహాదశ ఎటువంటి రూపంలో ధనయోగాన్ని ఇస్తుంది అనేది మీ పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు అసలు, మేషం నుంచి మీనం వరకు 12 రకాలుగా ఉంటుంది. మేషానికి శుక్రుడు అయితే, మిథున వృషభానికి మన మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడు అవుతాడు, మిథునానికి చంద్రుడు అవుతాడు, కర్కాటకానికి రవి అవుతాడు ధనాధిపతి. ఆ ధనాధిపతి ఒక్కరైతే ఆ ధనాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు, డియాక్టివ్ చేసేవాళ్ళు పర్సనల్ చార్ట్ పరంగా వేరువేరుగా ఉంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ జాతకం ఎలాగున్నా కూడా నేను ఇందాక చెప్పినటువంటి 2 మంత్రాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇక రెండో విషయం, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే, అందులోని ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా తేనె పూసినటువంటి చపాతీలు, అంటే చపాతీలు ఎక్కడ కూడా నూనెలో వేయకుండా, నూనె పోసి కాల్చకుండా 3 చపాతీలు తీసుకుని దాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో, నిజంగా అమ్మవారికి నా స్వయంగా నా చేతితో తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో గోవుకు తినిపించండి. తినిపించేటప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. ఇంకొంతమందికి బాగా గొడవలు ఉంటాయి, అంటే సంపాదన అంటేనే అసలు అదో పెద్ద యుద్ధంలాగా అలా ఉంటుంది. అలాంటి వారు చేయవలసింది ఏమిటంటే, అది ఎవరికి ఉంటుందంటే సర్వసాధారణంగా కుజుల్లో శని కానీ, శనిలో కుజుడు కానీ నడిచేటప్పుడు, పర్టికులర్గా కుజమహర్దశలు నడుస్తూ, కుజమహర్దశ కుజుడు పాడైనప్పుడు, శని మహర్దశలు నడుస్తూ శని బాగా పాడైనప్పుడు ఏమవుతుందంటే, అసలు రోజు గడవడమే ఒక పెద్ద యుద్ధంలా ఉంటుంది. అమ్మో ఎలాగండి అసలు, ఈ బాబా ఈ మంత్ రెంట్ ఎట్లా కట్టాలి, ఈ మంత్ ఈఎంఐ ఎలా కట్టాలి, ఈ మంత్ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి, ఈ మంత్ అసలు రేషన్ తెచ్చుకున్నది ఎలాగనేటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్లో కొంతమంది ఉంటారు. అలాంటి వారికి అద్భుతమైన మంత్రం ఏంటి అంటే, ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమ. ఇది అద్భుతంగా పనిచేస్తుంది, కానీ నమ్మకంగా చేయాలి. చాలామంది అంటుంటారు, ఏమంటే నమ్మకంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. ఎందుకు నమ్మకంగా చేయాలి అంటే, దానికి కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు సమాధానం. ఏమిటంటే, దేవతకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, మనం నమ్మినప్పుడు, అరే నన్ను నమ్మాడు కాబట్టి నేను ఇది చేయాలనేటువంటి ఒక ధర్మం ఉంటుంది దేవతకి. కాబట్టి నమ్మిన వారిని చేసేటువంటి ధర్మం దేవతకు ఉంటుంది. మనుషులు కూడా నమ్మకపోవచ్చు, మనం నమ్మినా వాడు నన్ను నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి అనేటువంటి లక్షణాలు కొంతమందికి ఉండొచ్చు. అందరూ అలా ఉంటారని అనట్లేదు. ధర్మంగా ఉండేవారు చూడండి, అయ్యో నన్ను నమ్మారండి, నేను ఈ పని చేయాలంటుంటాం. మరి దేవతకి ఎలా ఉంటుంది, నమ్మి మనం చేసినందుకు. కాబట్టి నమ్మి మనం చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే, దేవతను ఎప్పుడు కూడా ఒక తల్లిగానో తండ్రిగానో భావనతో చేసినప్పుడు ఏమవుతుందంటే, తల్లికి తండ్రికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళు మనకేదో చేస్తారు కాబట్టి చేయరు. అందులో ముఖ్యంగా తల్లి ఏంటంటే, నేను చెయ్యాలి, నా కొడుకు కాబట్టి నేను చేయాలనే భావనతో చేస్తుంది. కాబట్టి దేవతకి ఉన్నటువంటి లక్షణమే అది. తల్లిగా మీరు భావించేటప్పుడు, తండ్రిగా మీరు భావించేటప్పుడు చూడండి, జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అంటాం. ఇప్పుడు దేవతని ఒక అమ్మవారు, లలిత అమ్మవారే ఉంది. అమ్మ జగన్మాత నువ్వే నా తల్లివి అనేటువంటి తల్లి భావనతో ఎలా అయితే చేస్తామో, తల్లికి పొద్దున్నే లేవగానమ్మ ఏమైంది నీకు ఎలా ఉంది, నీవు మరి ట్యాబ్లెట్ వేసుకున్నావా, తిన్నావా, లేకపోతే ఈ కొని తీసుకురానా అని అడుగుతూ ఉంటాం. అలాగే ఒక దేవత దగ్గర ఉన్నప్పుడు మీరు నిజంగా తల్లే ఉంది అక్కడ అనేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే చేస్తారో, సొంత పుత్రుడికి తల్లి చూడండి ఎంత చేసి పెడుతుంది. పొద్దున్నే లేచిపోతుంది, వాడి కోసం టిఫిన్ బాక్స్ అంటుంది, లేకపోతే వాడికి ఏదైనా అయితే కంగారు పడిపోతుంది, వాడు ఆలస్యంగా ఇంటికి వస్తే అయ్యో ఇంకా రాలేదేమిటని ఒకటే కంగారు పడిపోతుంది తల్లి. అంటే ఏమిటి, ఆ మాతృభావంతో మీరు ఎప్పుడైతే అమ్మవారిని చూశారో,
తండ్రి భావంతో ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరును విష్ణువును మీరు ఆరాధించేటువంటి మహాగణపతులు ఎవరైతే చూశారో ఖచ్చితంగా 100% మీకు ఆ దేవత తల్లిగాను ఆ పరమేశ్వరుడు తండ్రిగాను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇందులో చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో ఏమిటండి రోజు పూజలు చేస్తున్నాము, కానీ మాకు ఇలా చిన్న ఈ సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగింది అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే పెద్ద సంఘటన జరగాల్సింది అక్కడికి ఆగిపోయింది. ఇంకొంతమంది అయ్యో ఆయన ఎన్నో పూజలు చేసేవారు, అసలు పుసుక్కుని 50 ఏళ్ళకే చనిపోయారు అంటుంటారు. అంటే ఏమిటి, ఇంక ఈ లోకంతో నీకు సంబంధం లేదు, నా లోకాలకు వచ్చాయని తీసుకెళ్ళిపోతాడు. అది మనకు తెలియదు, మనకు ఉండేటువంటి బుద్ధికి మన అజ్ఞానానికి అర్థం కాదు. అది అర్థం కాక అయ్యో పూజలు చేయని వాళ్ళేమో 80 సంవత్సరాలు బతికారు, చేసే వ్యక్తి ఏమో 60 సంవత్సరాలు బతికారు అని ఏవేవో పిచ్చి లెక్కలు వేసుకుని ఉంటాం. మనకు తెలియదు ఆ ఒక జీవుడు జన్మించాడంటే ఆ యొక్క జీవుడు ఆ పర్టికులర్ కర్మ అనుభవించడానికి ఆ పర్టికులర్ పని కోసం భూమి మీదకి వస్తాడు. అది అయిపోగానే ఆ జీవుడు ఇంకో లోకాలకో ఇంకో దేహంలోకి వెళ్ళిపోతారు. అది సంబంధం లేదు. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు శాస్త్ర సంబంధంగా చాలా విషయాలు చర్చించగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ధనయోగం పరిపూర్ణంగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.